నమస్తే, వెల్కమ్ టు మెగా9 టీవీ. మీ ఫోన్లో సిగ్నల్స్ లేక కాల్ డ్రాప్స్ అవుతున్నాయా? హిమాలయాల్లోనూ దట్టమైన అడవుల్లోనూ ఉంటే సిగ్నల్స్ రావటం లేదని ఫీల్ అవుతున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. త్వరలో మీ మొబైల్ సిగ్నల్ భూమి మీద ఉన్న టవర్ల నుంచి కాదు, నేరుగా అంతరిక్షం నుండి రాబోతోంది. అవును, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్తో కలిసి ఒక మ్యాజికల్ ప్రయోగానికి సిద్ధమైంది. అదే బ్లూ బర్డ్ బ్లాక్ 2. అసలు ఈ శాటిలైట్ స్పెషాలిటీ ఏంటి, మన ఫోన్ ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. శ్రీహరికోటలోని షార్ వేదికగా బుధవారం ఉదయం 8:54 ఇస్రో LV-M3 M6 రాకెట్. ఇది ఇస్రో చరిత్రలో 101వ ఉపగ్రహ ప్రయోగం మాత్రమే కాదు, భారత్ నుంచి ప్రయోగించబోతున్న అత్యంత బరువైన పెలోడ్. దీని బరువు దాదాపుగా అక్షరాలు 6100 కిలోలు. బ్లూబర్డ్ బ్లాక్ 2 భూకక్షలోకి వెళ్లిన తర్వాత అక్కడ ఏకంగా 223 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక భారీ యాంటీనాను ఇప్పుకుంటోంది. అంతరిక్షంలో ఉండే అతిపెద్ద కమర్షియల్ కమ్యూనికేషన్ యాంటీనా ఇదే. దీనివల్ల లాభం ఏంటంటే, మీ మొబైల్కు సిగ్నల్ కోసం ఎలాంటి అదనపు హార్డ్వేర్ లేదా పెద్ద యాంటీనాల అవసరం ఉండదు. మీరు వాడుతున్న సాధారణ స్మార్ట్ ఫోన్ నేరుగా ఈ ఉపగ్రహం నుంచి సిగ్నల్స్ అందుకుంటుంది. అంటే భూమి మీద టవర్లు లేని చోట మీకు మీ ఫోన్ టవర్ లాగా ఈ శాటిలైట్ పనిచేస్తుందన్నమాట. ఇక దీని స్పీడ్ విషయానికి వస్తే సెకనుకు 120 మెగాబైట్లు. అయితే 120 MBPS వేగంతో డేటా అందుతుంది. 4G 5G నెట్వర్క్లలో వాయిస్ కాల్స్, మెసేజింగ్ మాత్రమే కాదు, ఎటువంటి బఫరింగ్ లేకుండా హై క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు. హిమాలయాల మంచు శిఖరాలైనా, తార్ ఎడారిలోని ఇసుక దిబ్బలైనా, లేదా నడి సముద్రమైనా సరే ఇక నుంచి నో సర్వీస్ అనే మాట వినిపించదు. విమాన ప్రయాణాల్లో కూడా మొబైల్ కనెక్టివిటీకి ఇబ్బంది ఉండదు. గత ఉపగ్రహాలతో పోలిస్తే ఇది 10 రెట్లు ఎక్కువ బ్యాండ్ విడ్త్ను అందించగలదు. సో చూసారుగా, టెక్నాలజీ ఎక్కడికి వెళ్తుందో. టవర్లతో పని లేకుండా నేరుగా అంతరిక్షం నుంచే నెట్వర్క్ రాబోతోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే టెలికాం రంగంలోనే ఇది ఒక బిగ్గెస్ట్ రెవల్యూషన్.